ఇండియన్ ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియో తెలుసుకుందాం. సో అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, టోటల్ వేకెన్సీ ఎన్ని, లాస్ట్ డేట్ ఏంటి, సో ప్రతి ఒక్క డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ కానీ అండ్ అలాగే ఐటీ జాబ్స్ కానీ అండ్ అలాగే లోకల్ ప్రైవేట్ జాబ్ కోసం సబ్స్క్రైబ్ టు వీకేఆర్ జాబ్స్ డైలీ. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి చూసుకున్నట్లయితే October 7, 2024 లాస్ట్ డేట్ వచ్చేసి. ఈ యొక్క పోస్ట్ వచ్చేసి మనకి మేనేజ్మెంట్ ట్రైనీ అనమాట, మేనేజ్మెంట్ ట్రైనీ. సో అన్రిజర్వ్ వాళ్ళకి 22 వేకెన్సీస్, ఎస్సీ వాళ్ళకి 7, ఎస్టీ వాళ్ళకి 3, ఓబీసీ వాళ్ళకి 13, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 2, టోటల్గా మనకు 50 వేకెన్సీస్ రావడం జరిగింది. సో ఈ మేనేజ్మెంట్ ట్రైనీ యొక్క పొజిషను. సో టోటల్గా 50 వేకెన్సీ అనమాట. అండ్ అలాగే ఈ మేనేజ్మెంట్ ట్రైనీ ఈ పోస్ట్కి క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం డిగ్రీ 3 years ఫుల్ టైం డిగ్రీ ఉండాలి. మినిమం 60 మార్క్స్ ఎలిజిబుల్ అనమాట ఎవరైతే. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎంబీఏ కానీ పీజీడీబీఏ కానీ పీజీడీబీఎం ఎంఎంఏ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. మినిమం 60 to 65 మార్క్స్ కంపల్సరీ మనం పాస్ అవుట్ అనేది ఉండాలి. మినిమం ఈ పోస్ట్కి ఏజ్ లిమిట్ వచ్చేసి 33 years అనేటి మన ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. అండ్ అలాగే ఓబీసీ వాళ్ళకి 31 years అనమాట. పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 43 years, అందులో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. అండ్ అలాగే పీడబ్ల్యూబీడీలో ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 41 years. అండ్ అలాగే పీడబ్ల్యూబీడీ యూఆర్ఎన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 38 years మినిమం ఏజ్ అనమాట. సో ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఎగ్జామ్కి టోటల్గా 100 మార్క్స్ ఉన్నాయన్నమాట. ఈ 100 మార్క్స్ మనము కంపల్సరీ మినిమం మార్క్స్ మన పర్సంటేజ్ ఉండాలి పాస్ అవుట్. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ యొక్క ఏ డౌట్స్ ఉన్నా మీరు కామెంట్లో అడగండి. సో అలాగే ఈ నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టెప్ బై స్టెప్ మనం నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం. సో ఇలాంటి మరి గవర్నమెంట్ కానీ ఐటీ కానీ ప్రైవేట్ జాబ్స్ కోసం సబ్స్క్రైబ్ టు వీకేఆర్ జాబ్స్ డైలీ.